హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గేమ్ టెక్ ట్రేడర్. సో గత 4 రోజులుగా మనం వీడియోస్ ఏం చేయలేదు. సో మన అల్టిమేట్ ఈ వీడియో ఏంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం, సో సైకలాజికల్గా మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ డెవలప్ చేస్తూ సో ఒక టార్టాయిస్ జర్నీని మనము ట్రావెల్ చేయాలని, మన ట్రేడింగ్ స్టైల్ని మార్చుకోవాలని, మనలో ఉన్నటువంటి రాంగ్ స్టైల్ ఆఫ్ థింకింగ్, రాంగ్ బ్యాడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలని. సో దానిలో భాగంగా మనం ఆల్రెడీ ప్రతిరోజు లైవ్ వీడియో ఉదయాన్నే 6 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల వరకు ఒక 42 డేస్ ఎవరైతే రూల్స్ ప్రకారంగా లేరు, సైకలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా ఇవన్నిటిని దృష్టి పెట్టడం అనేది ఒక అన్ప్లాన్డ్గా, అన్స్ట్రక్చర్డ్గా ఎవరైతే మూవ్ అవుతున్నారో సో వాళ్ళందరూ ట్రేడింగ్ స్టైల్లో సక్సెస్ అవ్వాలంటే మనము మన మైండ్ సెట్ని మార్చుకోవాలి. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము, 80% ఓన్లీ సైకాలజీయే. సో 20-30% ట్రేడింగ్ స్టైల్ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే మన యూట్యూబ్లో మీరు అందరు చూడండి, వందల స్ట్రాటజీలు వస్తున్నాయి, కానీ సక్సెస్ఫుల్గా ఎంతమంది దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు, దాన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు, దాన్ని ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు, రూల్స్ అనేవి ఎలా ఫాలో అవుతూ తీసుకెళ్తున్నారు, ఎట్ ద మంత్ ఎండ్ కానీ 6 months కానీ 1 yearకి ఎండ్ ఆఫ్ ద ఇయర్లో కన్సిస్టెన్సీ ప్రాఫిట్లోకి ఎవరు వెళ్తున్నారు అనేది మ్యాటరు. సో కానీ మనము ఆల్రెడీ మన సైకలాజికల్ మైండ్ సెట్ తోటి క్విక్ రిటర్న్స్ కోసం అని మనం చాలా రాంగ్ హ్యాబిట్లో, రాంగ్ పొజిషన్ సైజింగ్, రాంగ్ రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ లేకుండా ప్రయాణం చేయడం అనేది చేస్తున్నాము. సో అందులో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, మనలో ఎవరైతే ఇంకా స్ట్రగుల్ అవుతున్నారో, ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా, రూల్స్ ఫాలో అవ్వకుండా ఒక గ్యాంబ్లింగ్ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత లింక్ ఉన్న కింద ఉన్న డిస్క్రిప్షన్ ద్వారాగా నన్ను అప్రోచ్ అవ్వండి. నేను ఎవరైతే సైకలాజికల్గా అందరికీ పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీ ఇష్యూస్ని కూడా నాతో షేర్ చేసుకుంటే దానికి తగ్గ సొల్యూషన్ని ఇక్కడ మనం టార్టాయిస్ జర్నీ స్ట్రాటజీని మాట్లాడుకుందాము. సో ఈ టార్టాయిస్ జర్నీ స్ట్రాటజీలో సో సైకలాజికల్గా, మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ చేసుకోవటం, అదేవిధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, నెమ్మదిగా ప్రయాణం చేయడం. సో ఇందులో మనము మన బిహేవియరల్ థింకింగ్ని నెమ్మదిగా, కంగారు పడకుండా నిదానంగా ప్రయాణం చేద్దాం. కంగారు ఏం లేదు, నిదానంగా, ఇట్స్ ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, కంగారు ఏం లేదు. మనం ప్రయాణం చేస్తే నెమ్మదిగా ప్రయాణం చేస్తే మనం తాబేల్లాగా 500 సంవత్సరాలు కూడా బతకొచ్చు అనే విధంగా. సో మనం నెమ్మదిగా గతంలో రాంగ్ బిహేవియర్, రాంగ్ ట్రేడింగ్ స్టైల్ని పక్కన పెట్టేసి నెమ్మదిగా ఒక బిహేవియరల్ చేంజ్ని మార్చుకుంటే, సో నెమ్మదిగా ఇలా ప్రయాణం చేస్తే మనం కూడా మన లాసెస్ని రికవర్ చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడర్గా మారడానికి హెల్ప్ అవుతుంది. సో దానికి మెయిన్గా ఈ టార్టాయిస్ స్ట్రాటజీ అంటే థింకింగ్ బిహేవియర్ అనేది చేంజ్ చేయాలి, రూల్స్ పాటించాలి, కంగారు పడొద్దు, ఎమోషన్స్ అనేవి తీసుకురావద్దు ఇక్కడ. సో టార్టాయిస్ జర్నీ స్ట్రాటజీ ఇది మనది. నెమ్మదిగా ప్రయాణం చేస్తాము. సో చిన్న ప్రాఫిట్స్, చిన్న రిటర్న్స్ తోటి, ప్లస్ మన సైకలాజికల్ మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటూ ఒక 42 రోజులు మనం ఏవైతే రూల్స్ పెట్టుకున్నామో, డిసిప్లిన్స్ పెట్టుకున్నామో దాన్ని ఫాలో అవ్వడం, తర్వాత నెక్స్ట్ 42 డేస్, తర్వాత నెక్స్ట్ 42 డేస్, అలా 200 డేస్ ఒక ఎక్స్పర్ట్గా కావాలంటే, మన డ్రీమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అటన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మన సైకలాజికల్ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాల్సిందే. డ్రీమ్లో ఉంటూ మనము మన రూల్స్ని పాటించకుండా, మన బిహేవియర్ని మార్చుకోకుండా మన కళలు నెరవేర్చుకోవాలంటే అది జరగని పని. సో జరిగిందేదో జరిగింది. ఇప్పుడు ఎవరైతే మన సబ్స్క్రైబర్లలో చాలామంది లాసెస్లో ఉండొచ్చు. సో ఎవరైతే లాసెస్ ఉన్నారో వాళ్ళు పర్సనల్గా మనకు అప్రోచ్ అవ్వండి. సైకలాజికల్గా ఒక చిన్నపాటి టార్టాయిస్ జర్నీ స్ట్రాటజీ ద్వారాగా కొన్ని రోజులు మనం ప్రయాణం చేసి మనలో ఉన్నటువంటి ట్రేడింగ్ స్టైల్ని, బ్యాడ్ హ్యాబిట్స్ని అన్నిటినీ కొన్ని రోజులు పక్కన పెట్టి ఒక డిసిప్లిన్గా ప్రయాణం చేసినప్పుడు మనకు తెలియకుండానే మనకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ తోటి ప్రయాణం చేయొచ్చు. ఈరోజు వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ కూడా మనకు ఈరోజు ఫోన్ చేయడం జరిగింది. సో ఆయన ఫారెక్స్ ట్రేడ్ చేస్తున్నారట. సో ఆయన ఆల్రెడీ ఒక 10 lakhs దాకా పోగొట్టుకున్నారట. సో ఆయన రెగ్యులర్గా మనీ అయితే తీస్తున్నాడని చెప్పారు. సో ఆయన 5,000, 4,000 అమౌంట్ బాగానే తీస్తున్నారని, కాకపోతే కంటిన్యూస్గా ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోవడము, ఒక పర్టికులర్ స్ట్రాటజీ ద్వారాగా లేకుండా ర్యాండమ్గా ఎడిక్టెడ్గా మైండ్ సెట్ తోటి ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడం వలన సో రెగ్యులర్గా ప్రాఫిట్స్ వచ్చినా ఒకరోజు
ఎక్కువ పొజిషన్ సైజింగ్ ఎక్కువ తీసుకోవడం వలన క్వాంటిటీ ఎక్కువ పెట్టడం, రూల్స్ పాటించకుండా ఉండడం, సపోర్ట్ దగ్గర ఎంట్రీ కానీ రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీ కానీ కొన్ని ఇలాంటి రూల్స్ పాటించకుండా ట్రేడ్ తీసుకోవడం వల్ల సో సైకలాజికల్గా ఎక్కువ అకౌంట్ బ్లో అవడాలు జరుగుతున్నాయి. సో వీటి కోసం అని ఆయన నాతో ఈరోజు ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో నేను యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ఈ విధంగా సైకలాజికల్ మైండ్ సెట్ పాయింట్స్లో నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైతే స్ట్రాటజీలు ఇవన్నీ ఉంటాయో ఇంకా అవి వేరే యూట్యూబ్ ద్వారా టెక్నికల్స్ అవన్నీ యూట్యూబ్ ద్వారా నేర్చుకోండి, వేరే మెంటర్ ద్వారా నేర్చుకోండి. సో నా సబ్స్క్రైబర్స్కి ఎవరైతే సైకలాజికల్గా మార్చుకొని ట్రేడింగ్ స్టైల్ని మార్చుకుంటూ లాభాల్లోకి చిన్న చిన్న స్టైల్గా మనం వెళ్ళాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. సో నేను కూడా మీతో పాటుగా ఒక ప్రయాణం చేస్తాను, ఒక 200 days. సో మీ ఇష్యూస్ అన్నీ నాతో పంచుకుంటారని, ఎక్కడ ఏ విధంగా మిస్టేక్స్ చేస్తున్నారు, సో దాన్ని ఎన్ని రోజులలో మనం ఆ మిస్టేక్స్ని అరికట్టవచ్చు. ఒక 42 days స్టెప్ బై స్టెప్ ఒక స్మాల్ రూల్స్ పెట్టుకొని జర్నీ చేయాలి. సో నేనైతే ఏ రూల్స్ పెట్టుకున్నానో, ఎలా పాటిస్తున్నానో, చిన్నగా నా మైండ్ని కన్సిస్టెన్సీగా ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నానో, ఎగ్జైట్మెంట్ని, ప్యానిక్ని, కంగారు అవన్నిటిని ఇప్పుడు ఆపుకుంటూ మెడిటేషన్ చేస్తూ ప్లస్ ట్రేడింగ్ని ఎదురు చూడడం, వెయిటింగ్ చేయడం, పేషెన్స్ బిల్డ్ చేయడం. సో ఇలాంటివన్నీ సైకలాజికల్ పార్ట్స్ అన్నీ మనం ఆల్రెడీ మైండ్ సెట్లో మనం పాటించడానికి ఇప్పుడు జర్నీలో వెళ్తున్నాము. సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ రాంగ్ స్టైల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను అప్రోచ్ అవ్వండి. అదేవిధంగా నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫ్రెండ్, అతను బ్యాంక్ నిఫ్టీ ఫారెక్స్ అన్నిటికీ ఎక్స్పర్ట్. సో అతను కూడా చాలా హెల్ప్ చేస్తాడు. సో సైకలాజికల్గా నేను ఏమేమి మార్చుకోవాలి, క్విక్గా అన్ని రిటర్న్స్ తొందరగా కావాలనే మైండ్ సెట్ని ఆపుకుంటూ, తర్వాత స్ట్రాటజీ పరంగా ఇంకేదన్నా ఉంది అంటే మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేస్తాడు. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్రోచ్ అవ్వండి. సో అది ఫ్రెండ్స్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుండి ఈ వీడియో ద్వారాగా మీ లైఫ్ మారడానికి ఈ వీడియో ద్వారాగా కొన్ని రూల్స్ సెట్ చేసుకొని పాటిస్తానని మీరుగా నాకు మనంగా ప్రామిస్ చేసుకుంటూ కంగారు పడకుండా సో స్లోగా ఈ టార్టాయిస్ లాగా కొంత నెమ్మదిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలంటూ సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. అంతవరకు సెలవు.